అసలు ఈ టెస్ట్లు ఎందుకు? అసలు లోపల ఏం జరుగుతుందో తెలియాలిగా. ఒక డాక్టర్కి టెస్టులు రాకముందు, ఇన్వెస్టిగేషన్ లేకముందు అసలు మనిషిని పట్టుకుంటే నరం పట్టుకుంటే చెప్పేవాళ్ళు డాక్టర్. అవును, పల్స్ పట్టుకుని నాడి పట్టుకుని చెప్పేవాళ్ళు. అసలు మొత్తం నీకు ఈ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం ఉంది అని కొంచెం స్టమక్ ఎగ్జామినేషన్ చేసి పడుకోనని చెప్పేసి ఎగ్జామినేషన్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్లకు ఏంటంటే కొందరు డాక్టర్లు మాత్రమే డీటెయిల్ హిస్టరీకి వెళ్తున్నారు, కానీ మ్యాక్సిమం డాక్టర్లు వాళ్ళకు టైం లేకనో, ఓపిక లేకనో, ఇంట్రెస్ట్ లేకనో అసలు డీటెయిల్లోకి వెళ్ళకుండా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ పైన డిపెండ్ అవుతారు. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు అవసరం? ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చిన తర్వాత 20-30 మినిట్స్ మీ దగ్గర మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాక, ఆ డీటెయిల్స్ ఏంటంటే ప్రజెంట్ కంప్లైంట్, పాస్ట్ కంప్లైంట్, చిన్నప్పుడు చైల్డ్ హిస్టరీ, మీ మొత్తం సఫరింగ్స్, మీ ఫిజికల్స్, జనరల్స్ అన్ని తీసుకొని ఒక కంక్లూజన్కి వస్తాను. మీరు చెప్పేదానికి మ్యాచ్ అవుతుందా లేదా అని. అంటే చాలా టైం పడుతుంది. 20 మినిట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఒక పేషెంట్కి. ఒక పేషెంట్ ఒక లైఫ్ అది. అంత టైం ఇస్తారా మీరు? ఖచ్చితంగా ఫస్ట్ టైం అట్లే ఉంటుంది. ఓకే. తర్వాత నా దగ్గర హిస్టరీ ఉన్నప్పుడు మీకు సెకండ్ టైం 2 మినిట్సే. కరెక్ట్. సెకండ్ టైం 2 మినిట్సే. మరి ఇప్పుడు మీరు ఏ టెస్ట్లు చేయకుండా చేయగలను కాదు, ఇదంతా అయిపోయిన తర్వాత నాకు అవసరం అనిపిస్తే నేను వెళ్తా. రైట్, ఐ గాట్ ఇట్. టెస్ట్లకు ఐఎమ్ నాట్ అగెనిస్ట్ కాదు. రైట్. నా పని నేను సరిగ్గా చేయకుండా టెస్ట్ పైన డిపెండ్ కావడం అనేది కరెక్ట్ కాదంటున్నా. అంటే ఈ ప్రాబ్లం తగ్గిందా లేదా, ఎంతవరకు తగ్గింది, సివియారిటీ ఎలా ఉంది? సింప్టమ్స్ మన బాడీలో వండర్ఫుల్ సిస్టమ్ ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా రాని సిమ్టమ్స్ ద్వారా బయటకు వస్తుంది. సిమ్టమ్స్ బేస్ చేసుకొని ప్రాబ్లం గుర్తుపట్టచ్చు. సిమ్టమ్స్ లేకుండా ప్రాబ్లం ఉండదు. సిమ్టమ్ లేకుండా ప్రాబ్లం ఉందంటే మీరు స్ట్రాంగ్ ఉన్నట్టు. రైట్. అంటే మీ బాడీ స్ట్రాంగ్ ఉన్నట్టు, మీకేం కాదు. రైట్. ఎక్స్ప్రెషన్ అనేది మన బాడీ అనేది సిమ్టమ్స్ అనేటువంటి ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తుంది. అది తలనొప్పి కానివ్వండి, నిద్రలేమి కానివ్వండి, ఏదో ఒక విషయంలో ఒక లక్షణాలు అనేది జబ్బుకు అనేటువంటిది మన బాడీ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ పట్టుకోవడం అనేది డాక్టర్ డ్యూటీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ డాక్టర్. వాటిని పక్కన పెట్టేసి ఇన్వెస్టిగేషన్ పైన ఆధారపడి తర్వాత దాన్ని చేసేస్తే ఇవన్నీ మనం రాంగ్ సిస్టంలోకి మనం వెళ్ళిపో. కొందరు డాక్టర్లు మాత్రమే డీటెయిల్గా స్టడీ చేసి ఉన్నారు. హైదరాబాద్లో కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు కొందరు. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే డీటెయిల్గా స్టడీ చేస్తారు. అవసరమా లేదా, సింపుల్ లేదంటే కనుక పారాసిటమాల్ వేసుకోరా బాబు, నీకేమొద్దు, ఓ 4 రోజులు వెయిట్ చేయంటే, సార్ తగ్గిపోయింది సార్ పారాసిటమాల్ తోటి అంటాడు. ఇంకొక లాజిక్ చెప్పనా మీకు, 99% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ సింపుల్ పారాసిటమాల్తో తగ్గిపోతాయి. ఈ విషయం చాలా మంది తెలియదు. ఇదేమన్నా ట్రోల్ అవుతుందేమో సార్, ఎందుకంటే నేను చెప్తాను కదా, ఎందుకంటే ఏపీలో ఒక మినిస్టర్ ఒక ఆయన ఇది వేసుకోండి మొత్తం కరోనా లేదు ఏం లేదు చెప్తే, కరోనా టైంలో మెడికల్ షాపులు బంద్, అసలు మెడిసిన్స్ అవైలబుల్ లేదు, ఏం జరగలేదు, అంతా బాగానే ఉన్నారు. కరోనా వల్ల ఇబ్బంది పడినామే కానీ మిగతా వాటికి అంటే మన బాడీని మనం ఏమైందంటే కనుక. అవును, డాక్టర్స్ చాలా మంది అన్నారు సార్ కరోనా వల్ల మిగతా రోగాలని ఏమైపోయి ఒక్క పేషెంట్ రావట్లేదు ఏంటి అన్నారు. మెడికల్ బిజినెస్ సెట్ డౌన్ అయింది మీకు 2 months. ఎక్కడ పోయినాయన్ని అంటే మనకు అవైలబుల్ లేదు కాబట్టి మూసుకొని కూర్చున్నాం. ఇప్పుడు అవైలబుల్ ఉంది కాబట్టి పోయి తీసుకుంటున్నాం అంతే. అంటే ఇది న్యాచురల్గా. ఇప్పుడు అదే మీరు ఫారిన్కి వెళ్ళండి, మెడికల్ షాప్స్ దొరకవు మీకు, మెడిసిన్స్ అవైలబుల్ దొరకదు. ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే, డాక్టర్ రికమెండ్ చేస్తేనే, డాక్టర్ యొక్క ఇంప్రెషన్ తోటే మెడిసిన్ ఇస్తారు. ఇక్కడ మాత్రం అసలు డాక్టర్కి సంబంధం లేదు మెడిసిన్, డైరెక్ట్ మెడికల్ షాప్. అంటే డాక్టర్ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మెడిసిన్ యూసేజ్ తగ్గుతుంది. అట్లీస్ట్ గవర్నమెంట్కి, ఇండియన్ గవర్నమెంట్కి ఈ పని చేయగలిగితే మెడికల్ షాప్స్ని షట్ డౌన్ చేసేసి ఓన్లీ పారాసిటమాల్ సింపుల్ మెడిసిన్స్ పెట్టేసి ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మెడిసిన్ ఇవ్వాలనేటువంటి రూల్ కనుక తీసుకురాగలిగితే చాలామంది హెల్త్ సేవ్ అవుతుంది. డిస్టర్బ్ కావడం కాదు, పక్కన పెట్టండి. నెక్స్ట్ జనరేషన్ మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతుంది. నేను చెప్తున్నాను, యాజ్ ఎ మెడికల్, నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ షాప్స్. వాళ్ళ బిజినెస్ ని ఏదో డిస్టర్బ్ చేయాలని కాన్సెప్ట్ కాదు. వాళ్ళకి కూడా తెలుసు, మెడికల్ షాప్ ఓనర్స్ కూడా తెలుసు మెడిసిన్స్ వల్ల డిస్టర్బ్ అవుతుంది ఎదుటి ఆరోగ్యం అని. ఇంకా తప్పని పరిస్థితుల్లో మనకు ఒక ఇన్కమ్ జనరేటెడ్ ఇదే కాబట్టి దీన్ని తప్పించుకొని మనం పోలేం కాబట్టి మనం అయిష్టంగా వాళ్ళు చేస్తుంటారు. మెడికల్ షాప్స్ అనేటువంటివి అస్సలు ఉండకూడదు. అంటే మీ ఉద్దేశం ప్రకారం అసలు హోమియోపతిలో పెయిన్ కిల్లరే లేదు, అట్లా ఉండదు. అంటే టెంపరీ, అదే ఇమ్యూన్ స్టిమ్యులెంట్ ఉంటుంది. ఆ పెయిన్ కిల్లర్ కూడా మీ ఇమ్యూన్ స్టిమ్యులెంట్ లాగా పనిచేసి ఇమీడియట్ గా పెయిన్ తగ్గిస్తుంది. ఆ పెయిన్ కిల్లర్ కూడా త్రూ ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా పనిచేయాల్సిందే కానీ డైరెక్ట్ పెయిన్ మీద రాదు మీకు. దట్ ఈస్ సిస్టమ్. రైట్. కానీ ఈ మధ్య కాలంలో నేను మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కువ చూసిన ప్రాబ్లం ఏంటంటే తల విపరీతంగా తిప్పేయడం. పట్టిన టాబ్లెట్ వేసేస్తున్నారు అందరూ. ఇది బట్టిగో తల తిరగడానికి మెయిన్ ఇందాక మీరు C4, C3 ప్రాబ్లం అన్నారు, ప్లస్ అనిమిక్ ప్రాబ్లం వల్ల తల తిరగచ్చు. పొజిషనల్ ఎక్కువ దిండు పెట్టుకొని సడన్గా మూవ్ అవడం వల్ల కూడా తల తిరగచ్చు. ఇవన్నీ డీటెయిల్కి వెళ్తే కనుక తల ఎందుకు తిరుగుతుంది, తల తిరగకూడదు యాక్చువల్గా, ఎందుకు తిరుగుతుంది అనే దానికి వెళ్ళాలా.
ఒక డాక్టర్ అనేవాడు ఒక పేషెంట్ ప్రాబ్లం చెప్పే కొద్దీ బ్యాక్ వెళ్ళిపోవాలి. హిస్టరీకి వెళ్ళిపోవాలి, వాళ్ళ ఖచ్చితంగా హిస్టరీకి వెళ్ళిపోవాలి. పేషెంట్ ఏం చెప్తున్నాడు ఇంపార్టెంట్ కాదు, అసలు ఎందుకు చెప్తున్నాడు పేషెంట్, వాట్ ఈస్ రీజన్ బిహైండ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక డాక్టర్ అక్కడే కదా, ఇప్పుడు లేకపోతే మిగతా వాళ్ళకి డాక్టర్కి ఏం తేడా ఉంటుంది? అందరూ ఇది కాదు కదా. అసలు ఎందుకు తల తిరుగుతుంది, వాట్ ఈస్ ద రీజన్? సో ఏమైనా రెస్ట్ తీసుకుంటే తల తిరిగి తగ్గిపోద్దా, ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది తల తిరగడము, దానికి కారణం ఏంటి, ఒక రూట్ కాజ్లోకి వెళ్ళిపోయి ఆ రూట్ కాజ్ని పట్టుకుని మనం ట్రీట్ చేయగలిగితే ఇంకా నీకు నెక్స్ట్ ప్రాబ్లం రాదు. సో మీ ఉద్దేశ ప్రకారం ఏ ప్రాబ్లంకైనా హోమియోపతిలో సొల్యూషన్ ఉంది అంటారు? నేను ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ అని చెప్పడం లేదు. హోమియోపతి మెడిసిన్ అనేది మన సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీకు బెటర్ చేసే సిస్టమ్. రైట్. ప్రాబ్లం సంబంధం లేదు మాకు. ఆల్రైట్, ఐ గోట్ ఇట్, అర్థమైంది. సింపుల్ లాజిక్. సిస్టమ్ నే సెట్ చేస్తాను అంటున్నా. మీరు బయట నుంచి చూస్తున్నారు, నేను లోపల నుంచి చూస్తాను అంతే. అర్థమైంది సార్. అవును. ఏ ప్రాబ్లం అయినా సరే మీ సిస్టమ్ని బెటర్ చేయడం వల్ల ప్రాబ్లం తగ్గిపోద్ది. నేను అన్ని ప్రాబ్లమ్స్కి మందులు ఇస్తానని చెప్పడం లేదు, మీకు నేను మందులు ఇస్తాను, మీరు ఒక్కరే. ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి, రైట్. ఎన్నో ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడం కంటే మిమ్మల్ని ట్రీట్ చేయడం సేఫ్ కదా. ట్రూ. సింపుల్ లాజిక్. బట్ నేను విన్నది ఏంటంటే స్కిన్కి, హెయిర్కి, అలర్జీస్కి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది అని. ఎందుకు స్కిన్కి, హెయిర్కి, అలర్జీస్కి పనిచేస్తుంది అంటే కనుక ఫస్ట్ స్కిన్కి, హెయిర్కి, అలర్జీస్కి వేరే సిస్టమ్ మెడిసిన్ లేదు. ఫస్ట్ పాయింట్. ఈజ్ ఇట్? లేదు, ఏ సిస్టమ్ లేదు. అల్లోపతి తీసుకోండి, ఓన్లీ స్కిన్ సపరేట్ చేస్తుంది కానీ ఇయర్స్ టుగెదర్ మీకు అదే ఉంటుంది. సార్ యాంటీబయాటిక్స్ అవి వాడతారు కదా సార్? వాడకూడదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి కొన్ని. సపోజ్ మన హెర్పిస్ తీసుకుందాం, దానికి ఇమీడియట్ గా సప్రెస్ అవ్వడానికి కొన్ని రకాల సప్రెస్ అయిపోయి ఆ సప్రెస్ కాంప్లికేషన్స్ లాంగ్ టర్మ్ లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి వేరే దానికి, ఇంకో స్టేజ్కి వెళ్ళిపోద్ది ప్రాబ్లం. హెర్పీస్కి అదే, ఆ హెర్పీస్కి కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా మనం ట్రీట్ చేస్తే తగ్గిపోద్ది ఎంబడే. నా దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి, హెర్పీస్ కేసెస్ కూడా మన డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. సో హెర్పీస్ కేసెస్ని మనం ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రీట్ అయినాక మీకు లేదంటే ఇయర్స్ టుగెదర్ సఫర్ కావాలి మీరు, లేదంటే కనుక ఇట్ గోస్ టు నెక్స్ట్ లెవెల్. అవును, అదే నర్వస్ సిస్టమ్ కూడా దెబ్బతీస్తుంది. చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా మనం ప్రాబ్లాన్ని మనం యాక్చువల్ కనుక మనం ఒరిజినల్ సిస్టమ్ నుంచి ట్రీట్ చేసుకోకుండా, నేచురల్ సిస్టమ్ నుంచి ట్రీట్ చేసుకోకుండా ఒక మెడికేటెడ్ సిస్టమ్ నుంచి ట్రీట్ చేసుకోవడం వల్ల సో సప్రెస్ కావడమో లేకపోతే ట్రాన్స్ఫర్ కావడమో జరుగుతుంది. దానివల్ల మనం తగ్గింది అనుకుంటాం.